జిల్లా కన్నాయగూడెం మండలంలో ఆదివాసీ గిరిజన గ్రామమైన ఐలాపురంకు ఎలాంటి సౌకర్యాలు లేవని ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేను బహిష్కరించి నిరసన తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కనీస మౌలిక సదుపాయమైన రవాణా సౌకర్యానికి నోచుకొని గ్రామం ఏదైనా ఉందంటే అది ములుగు జిల్లాలోని కన్నాయగూడెం మండలం ఐలాపురం గ్రామమేనని ఆ గిరిజనులు అంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే మా గ్రామానికి ప్రజాప్రతినిధులు వస్తారు, సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీలు కురిపించి మా ఓట్లతో గద్దెనెక్కి మమ్మల్ని మర్చిపోతారని ఐలాపురం వాసులు అంటున్నారు. మంత్రి సీతక్క గతంలో ఎమ్మెల్యేగా 3 దఫాలు గెలిచి మా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులు చూసి రోడ్డు, వైద్యం, సాగు, త్రాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మా గ్రామం వైపే చూడడం లేదని మండిపడుతున్నారు ఐలాపురం గ్రామస్తులు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి మాకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, లేదంటే ప్రభుత్వం ద్వారా చేపట్టే ఏ సర్వేలకు గ్రామస్తులంతా ఏకమై బహిష్కరించడమే కాకుండా రానున్న స్థానిక ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని ముక్తకంఠంతో ఉన్నారు ఆ గిరిజన ప్రాంత ప్రజలు. ఐలాపురం గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులను బహిష్కరించిన గ్రామస్తులు. ఈ యొక్క ఐలాపురం గ్రామ కార్యదర్శిని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, ఎందుకు బహిష్కరించారు సర్వే? మెయిన్గా మనకు గ్రామంలో మౌలిక వసతుల గురించి ఎవరిని అడిగినా అదే విషయం చెప్తున్నారు. రోడ్డు సమస్య అనేది మెయిన్గా చెప్తున్న అంశం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో రోడ్డు రవాణా సౌకర్యం కరెక్ట్ లేక ఈ మధ్యలో వైద్య సౌకర్యాలు కూడా దూరమయ్యి ఈ మధ్యలో చనిపోయారంట. ఆ విషయాన్ని కూడా పిన్ పాయింట్గా చెప్తున్నారు. సో అదే అంశాన్ని మేము మా పై అధికారుల దృష్టికి ప్లస్ కలెక్టర్ సార్ గారి దృష్టికి పంపించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వాళ్ళ నుండి కూడా లిఖితపూర్వకంగా
ఒక లెటర్ కూడా తీసుకున్నాము. అదే అంశాన్ని మేము ఫార్వర్డ్ చేస్తాం. ఈ సర్వే అంశంలో ఇవాళ మౌలిక వసతులు పూర్తి చేసే అప్పటి వరకు వీళ్ళు సర్వేను బహిష్కరించే విధంగా ఎవరిని అడిగినా అదే అంశాన్ని చెప్తున్నారు. సో మా పై అధికారులు మా సూచనల మేరకే మేము ఏ చర్యలైనా తీసుకోవడానికి ముందుకు వస్తాం తప్ప ప్రత్యేకంగా మేము చొరవ చూపి ఏం చేయలేము. సో అదే అంశాన్ని కలెక్టర్ సార్ దృష్టికి కూడా పంపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు లేని సౌకర్యం ఫస్ట్ ఏదంటే ములుగు జిల్లాలో ఫస్ట్ కన్యాగూడెం మండలం ఐలాపురం గ్రామం ముందు గుర్తుకొచ్చే గ్రామం ఐలాపురం. మనం ఐలాపురం గ్రామంలో ఉన్నాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీకు రోడ్డు సౌకర్యం లేదు, ఏం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం? ఇబ్బంది అంటే మనకు సౌకర్యం ఇప్పుడు హాస్పిటల్కి పోతాను, అంబులెన్స్ రాని విలేజ్ అంటే ఐలాపురం, కన్నాయగూడెం మండలము, ములుగు జిల్లాలో రోడ్ లేని ఊరు అంటే ఐలాపురం. రాష్ట్రం దాకా ఐలాపురం. ఇప్పుడు మనం రాష్ట్రంలో కూడా ఐలాపురం గ్రామం అంటే రోడ్డు లేనిదే. మనం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఐటీల పిఓకి ఇచ్చినా కూడా మాకు ఒక అంబులెన్స్ 108, 14, 13 కూడా పిల్లతల్లులు డెలివరీ అయినా కూడా మొన్న కూడా కడుపులో కూడా నొప్పిలేసి కూడా చనిపోయి బాగా ఇబ్బంది ఉన్నారు. అత్యవసరం సరుకులకు పోయినా కూడా కొండ నుంచి ఐలాపురం 12 కిలోమీటర్లు, మళ్ళీ ఇదంతా ప్లేస్ కలుసుకుంటే నాగారం 35 కిలోమీటర్లకు కూడా రోడ్డు లేని పరిస్థితి ఉన్నది ఐలాపురం. నల్లమల్ల అడవిలు తిరిగి ఇబ్బంది అవుతుంది మాకు. ఎన్నిసార్లు వెళ్ళి చేసినా కూడా అప్పుడు మనం చేస్తాను పోతాను, కాకికర్రం అంటలేదు, పిట్టబుర్రం అంటలేదు. ఏంటంటే ఐలాపురం అంటే అత్తాను ఎలక్షన్ రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు వేసుకుంటానికి ఇప్పుడైతే రోడ్డు అప్పుడైతే అని అంటాను, అంతటితోనే తుడుచుకొని వెళ్ళిపోతాను వాళ్ళు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ. ప్రభుత్వం వేరే ఉన్నది అన్నాళ్ళు. ఇప్పుడు మాకు మంత్రి అయింది సీతక్క, అన్ని వాగ్దానాలు చేసింది. కానీ ఆ వాగ్దానాల ప్రకారం మాకు రోడ్డు, కరెంటు కనీసం కొన్ని అన్నా కానీ మాకు పట్టించుకొని మాకు రోడ్డు వచ్చేటట్టుకు బస్సు నడపడానికి జాతర వరకు ఖచ్చితంగా రోడ్డు చేసి బస్సు నడవాలి. దానికి మీకు అవన్నిటికి హామీ ఇస్తే మేము ఖచ్చితంగా ఈ కులగన దాన్ని ఖచ్చితంగా నడిపిస్తాం, మేమే దగ్గర ఉండి చేపిస్తాం. దీని ఏమైతే లేదు మాకు, ఏదే పార్టీల విషయంలో లేదు, ఏ విషయంలో లేదు. మా ఊరు అందరము గ్రామస్తులను అందరినీ తెలుసుకొనే నేను దీనికి ఇంకా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మేము దీనికి ఆఫ్ చేస్తున్నాం. దీనికి ఇక నిన్న ఆఫ్ చేసినాం, ఇవాళ కూడా ఆఫ్ చేసినాం. ఇక అది ఎట్లా చేసినా కానీ రేపే కానీ ఎల్లుండే కానీ అది పూర్తిగా అయినాకనే కులగానం స్టార్ట్ చేయాలి. దాన్ని మేము దగ్గర ఉండి అది ఇంటింటికి